عليكم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. إنا عرضنا الأمانة على السماوات والأرض والجبال فأبين أن يحملنها وأشفقن منها وحملها الإنسان إنه كان ظلوما جهولا. ليعذب الله المنافقين والمنافقات والمشركين والمشركات ويتوب الله على المؤمنين والمؤمنات وكان الله غفورا رحيما. الصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. يومئذ تعرضون لا تخفى منكم خافية فأما من أوتي كتابه بيمينه فيقول هاؤم اقرءوا كتابيه إني ظننت أني ملاق حسابيه فهو في عيشة راضية في جنة عالية قطوفها دانية كلوا واشربوا هنيئا بما أسلفتم في الأيام الخالية. صدق الله العلي العظيم. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలో మన అందరినీ విజ్ఞానం పెంపొందించుకోవడానికి మార్గం సులభం చేయగాక, నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లలో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, ఈనాటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను అనుకున్నాను. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఇన్షాల్లా చేస్తాను. ముందుగా ఒక చిన్న మనవి, అదేంటంటే మనమందరం అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ధర్మాన్ని, దేన్నైతే అంటామో దాన్ని నేర్చుకునే ప్రయత్నం రోజువారీగా మరి ఇంకో పద్ధతిలో ఏదన్నా ఉంటే దాని ద్వారా కూడా చేస్తూ వస్తున్నాం. చదవడం ద్వారా కానీ, వినటం ద్వారా కానీ, మనం స్వయంగా ఖురాన్ నుండి దాన్ని లాభం పొందే పద్ధతిలో నేర్చుకోవడం కానీ చేస్తూనే ఉన్నాం. ఈ విధంగా మనకు అనేక విషయాలు మన దృష్టికి వచ్చాయి, అవి మన మేధస్సులో ఉన్నాయి. అలా ఉన్న వాటిల్లో అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదించిన విజ్ఞానం ఏదైతే ఉందో అందులో ఒకసారి మనం ఒక చూపు వేసే ప్రయత్నం చేద్దాం. దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక ప్రత్యేక విషయాన్ని మన ముందు తీసుకొచ్చాడు అనేది మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. సూరతుల్ బఖరా ప్రారంభంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ పుస్తకం గురించి పరిచయం ఇవ్వడం జరిగింది. అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీహ్. ఈ ఒక పుస్తకం మీ చేతిలో పెడుతున్నాను అంటే ఆ రోజుల్లో అది నిజంగా ఈ పుస్తక రూపంలో లేదు, కానీ దాని సంకలనంగా ఒక పద్ధతిలో రాసుకుంటే ఒక పుస్తకం తయారవుతుంది కదా. ఇది అంటే దీన్ని ఏమంటాం మనం, అబ్స్ట్రాక్ట్ ఫారంలో ఉన్నటువంటి ఒక పుస్తకం మీ చేతిలో పెడుతున్నాను. హుదల్ లిల్ ముత్తఖీన్. అల్లాహ్ సుబ్హానహు తాలా పట్ల భయభక్తులు కలవారికి అది సన్మార్గం చూపిస్తుంది. వీళ్ళు నమాజ్ ఆచరిస్తారు, ఆ తర్వాత గైబ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అల్లదీన యుకీమూన స్సలాత వమిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. నమాజ్ ఖాయం చేస్తారు మరియు అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ప్రసాదించిన వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటి నుండి వారు దాన ధర్మాలు చేస్తారు.
ఆ మాట ముందు సాగుతూ యుమినూన బిల్ గైబ్, గైబ్ పై విశ్వాసం ప్రకటిస్తారు అని చెప్పండి. ఈ గైబ్ అంటే ఏమిటో దాని గురించి 2 మాటలు మనం వేళ మాట్లాడుకుని ముందు సాగుతాం. గైబ్ అంటే కన్నబడని వస్తువు. గైబ్ అనేది బండగా మాట్లాడుకుంటే మనకు కనబడని వస్తువు గైబ్. విద్యార్థులు క్లాస్కి వస్తారు, వాళ్ళకంటూ ఒక పేపర్ షీట్ కానీ లేకపోతే ఒక పుస్తకం కానీ ఉంటుంది. దాన్ని ఏమంటారు? హాజరు పట్టి అంటారు. హాజరు పట్టి అంటారు, అంతేగా? హాజరు పట్టి అంటే ఇవాళ వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఎవరైతే క్లాస్లో ఉన్నారో హాజరయ్యారో వాళ్ళు. హాజరు అనేది అరబీ పదం. హాజరు అనేది అరబీ పదం. ఆ పదం నుంచి హాజరు పట్టి వచ్చింది. హాజరు కానివాడు, క్లాసుకు రానివాడు, అది గాయం. అతను రాలేదు, ఇంటి దగ్గర ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, లేకపోతే ఇంకేం పని చేస్తున్నాడో, ఇక్కడ మాత్రం లేడు. గాయం అరబీలో అంటాం కదా. మరి ఈ గాయబ్ అనే పదంపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఈ గాయబ్ పై విశ్వాసం ప్రకటిస్తున్నారు అని అల్లాహ్ అంటున్నాడు. మరి ఎవడో విద్యార్థి సంగతి మనకెందుకు? మనం గాయబుకు సంబంధించిన విశ్వాసాల్లో ఒకసారి చూడండి ఏమేమి వస్తున్నాయో. అల్లాహపై విశ్వాసం, అల్లాహపై విశ్వాసం. 2, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దూతలు, ఏంజల్స్, మలాయికా, వాళ్ళపై విశ్వాసం 2. 3వది ప్రళయ దినం, ఆఖిరత్పై విశ్వాసం, ఆఖిరత్పై విశ్వాసం. 4వది మనం చేస్తున్నటువంటి కర్మలపై విశ్వాసం. మన కర్మలు మనకు కనబడవు, మనం చేస్తున్న పనులు ఏవైతే రికార్డు మనకు తెలుసు కాబట్టి అవి ఏ రూపంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్టోర్ చేయడం జరిగిందో మనకు తెలియదు. వాటి తూకం వేయటం అవన్నీ జరుగుతుంది కదా, విశ్వాసం. 4 సిరాత్పై విశ్వాసం. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు ప్రళయ దినం నాడు చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించింది. స్వర్గంపై విశ్వాసం, నరకంపై విశ్వాసం. ఇంకో మాట ప్రవక్తలపై విశ్వాసం, ప్రవక్తలపై విశ్వాసం. ఈ విధంగా మనకు కనబడకుండా ఉన్నటువంటి అనేక వస్తువులపై మన విశ్వాసంతో మనం ప్రయాణం సాగిస్తున్నాం. మన తల్లిదండ్రులు ముస్లింలు కాబట్టి వాళ్ళ దగ్గర ఈ విషయాలు మనం వింటూ ఉంటాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు మన మైండ్లో ఆల్రెడీ స్టోర్ అవుతుంటాయి కాబట్టి మనకు అంత సమస్య లేదు. కొత్తగా ఇస్లాంలో వచ్చిన వ్యక్తి సంగతి ఏంటి? అతని ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మద్ రసూలుతో ప్రయాణం ప్రారంభమవుతుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై విశ్వాసం ఉందనే మాట ప్రారంభమవుతుంది కూడా. ఇక ప్రవక్త విషయానికి వచ్చేటప్పటికి మనకి వేరే వాళ్ళకి తేడా ఉంటుంది. ఎక్కడ తేడా ఉంటుంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా ఈ భూమండలంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాటి వ్యక్తులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిశారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో చేయి కలిపారు, ఆయన ఆదేశాలను తెలుసుకున్నారు, ఆయన క్లాసులు అటెండ్ అయ్యారు, ఆయన ఆదేశాలకనుగుణంగా ప్రయాణం సాగించారు కదా, ఆయనతో కూర్చున్నారు, అన్ని జరిగినాయి ఆయనతో. మళ్ళీ ఆయన గాయబ్ మనకి గాయబ్ ఎలా అవుతుంది? ఆ ఒక్క పూటకి ఆ సందర్భానికి అది గాయబ్లోకి రాదు. ఎప్పుడైతే ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచాన్ని విడిచి మరో ప్రపంచం కోసం వెళ్ళిపోయారో అప్పటి నుండి ఈ గైబ్ అనే విషయం మనపై వస్తుంది. ఒక హదీసులో, ముస్లింలో ఉన్న హదీసులో ఏం చెప్పారంటే, నేను నా సోదరులని కలవాలని చూడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఏం చెప్పారు చూడండి, నేను నా సోదరులను చూడాలని వాళ్ళతో కలవాలని ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తోడు ఉన్నట్టు వ్యక్తులందరూ చెప్పారు, మేమందరూ మీ అన్నదమ్ములం కదండి, మనందరం మేమున్నాంగా, ఇంకా ఎవరి గురించి అట్లా మాట్లాడుతున్నారు మీరు ఒక ఆదేశం ఇస్తే మేము ప్రాణం చేతిలో పట్టుకుని వెళ్ళిపోతున్నాం, మీరు ఆదేశాలు పూర్తి చేస్తున్నాం, పని చేస్తున్నాం, ఇంకా వేరే అన్నలు తమ్ముళ్ళు ఉన్నారా మీకు అన్నట్టు మాట్లాడారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, మీరందరూ నా తోటి వాళ్ళు, సహాబా అంటే నా తోడు ఉన్నవాళ్ళు, కంపానియన్స్. మీరు అన్సారులు, మీరు ముహాజిర్లు, ఫలా నా తోడు సహాబా. కానీ వారు నా తర్వాత వస్తారు, నన్ను చూడకుండానే వాళ్ళు నన్ను విశ్వసిస్తారు, వాళ్ళు మమ్మల్ని చూడకుండానే నాపై విశ్వాసం ప్రకటిస్తారు.
అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయానికి ఇప్పుడు గైబ్ అనేది చూడకుండా విశ్వాసం తీసుకురావటం కదా, సంపూర్తి అయింది కదా. సో ఈ వస్తువులన్నీ గైబ్లోకి వస్తున్నాయి, ఈ వస్తువులన్నీ గైబ్లోకి వస్తున్నాయి. గైబ్లో కంటే మనం అగోచర లేక చూడనటువంటి వస్తువులు, చూడకుండా ఉన్నట్టు వస్తువులు. మరి ఇప్పుడు ముఖ్యమైన విషయం దేన్నైతే మనం యాడ్ చేస్తున్నామో, ఇప్పుడు కాసేపటి ముందు నేను చదివినటువంటి ఆయతులు ఏవైతే ఉన్నాయో సూరతుల్ హక్కా నుంచి తీసుకోవడం జరిగింది. వీటిని ప్రళయ దినము నాడు మనం అల్లా దర్బారులో వచ్చినప్పుడు మనతో ఈ వ్యవహారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ఒక పద్ధతిలో చెప్పడం జరిగింది, ఒక పద్ధతిలో చెప్పడం జరిగింది. రైట్. మరి ఈ పద్ధతి ఏమిటి అంటే ఆ ఆయతుల్లో ఉన్న వస్తువుని మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. అల్లాహ్ అంటున్నాడు, యౌమైదిన్ తూరదూన, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యౌమైదిన్ తూరదూన లా తఖ్ఫా మిన్కుం ఖాఫియా. ఆ రోజున మీరందరూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారుల్లో చేర్చబడతారు. లా తఖ్ఫా మిన్కుం ఖాఫియా, మీ కంటి చూపు నుండి ఏ వస్తువు మీకు సంబంధించింది దాగి ఉండదు. లా తఖ్ఫా మిన్కుం ఖాఫియా అంటే మీరు చేసుకున్న సర్వకర్మలు, పనులు, క్రియలు ఏమేమైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కడికి అతని అకౌంట్ క్లియర్గా కనబడుతూ ఉంటుంది. పరిస్థితి ఏ విధంగా మారింది ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో మానవుడి స్వభావం గురించి చెప్తున్నాను. ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా మేలు చేస్తే అతను గుర్తుపెట్టుకుంటాడు. ఉదాహరణకి నేను నూరుల్లా గారి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఇతను నా దగ్గర అప్పు తీసుకున్నాడు అనే విషయం, ఇచ్చాను అనే విషయం ఆయన గుర్తుంటుంది, తీసుకున్నాను అనే విషయం నాకు గుర్తుంటుంది. ఏదో కారణం వల్ల నేను నిన్ను మర్చిపోయానయ్యా నేను అన్నా అనుకోండి, విన్నవాడికి కూడా బాగుండదు, ఇచ్చిన వాడి సంగతి తర్వాత కదా. ఈ వస్తువులు మనకు గుర్తుంటాయి కొంతవరకు, ఒక స్టేజ్లో మర్చిపోను వచ్చు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో అక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఏ ఏ పనులు మనం చేసావో అవి క్లియర్ ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. లా తఖ్ఫా మిన్కుం ఖాఫియా, ఏది దాగి ఉండదు. అల్లాహ్ అంటున్నాడు ఏమని, ఫఅమ్మా మన్ ఊతియ కితాబహు బియమీనిహి. అవి కనబడడానికి పద్ధతి ఎలాంటి అరేంజ్మెంట్ చేయడం జరిగింది అంటే, మీ రికార్డ్ ఏదైతే ఉందో, సకర్మలు, దుష్కర్మలు, పాపాలు, పుణ్యాలు ఏమైతే ఉన్నాయో అవి పుస్తక రూపంలో మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. పుస్తక రూపంలో ప్రతి వారికి అతని అకౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అల్లాహ్ అన్నాడు, ఎవరి అయితే అతని కుడి చేతిలో అతని అకౌంట్ పుస్తకం దొరుకుతుందో, కుడి చేతిలో దొరుకుతుందో అల్లాహ్ అంటున్నాడు, ఫయఖూలు హాఉమ్ ఇఖ్రౌ కితాబియా, అతను వెంటనే ఎగిరి గంతు వేస్తాడు. ఆ పుస్తకాన్ని పట్టుకుని తన చుట్టుపక్కల ఎవరెవరైతే ఉంటారో, తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి పరిగెత్తి, చూడు నా పుస్తకం చూడు, నా చేతిలో వచ్చింది, కుడి చేతిలో వచ్చింది, చూడు అని అందరికీ చూపించుకుంటాడు. హాఉమ్ ఇఖ్రౌ కితాబియా, రండి చూడండి నా పుస్తకం అని సంబరపడిపోతాడు. తర్వాత అలా అన్నాడు, ఫయఖూలు హాఉమ్ ఇఖ్రౌ కితాబియా ఇన్నీ దనంతు అన్నీ ములాకిన్ హిసాబియా. ఈ పుస్తకం నా కుడి చేతిలో రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి. అదేంటంటే, ఒక రోజున ఇలాంటి సందర్భం వస్తుంది అనే నాకు 100% నమ్మకం ఉంది. ఒక రోజున ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అనే విషయం దానిపై నాకు 100% నమ్మకం ఉంది. చూసారా, అన్నీ ములాకిన్ హిసాబియా, నా అకౌంట్ ఇలా వస్తుంది నాకు. తర్వాత అన్నాడు, ఫహువ ఫీ ఈషతిర్ రాదియా, అటువంటి వ్యక్తి చాలా సంతోషంలో సంబరాలు చేసుకుంటూ, సెలబ్రేషన్స్ చేసుకుంటూ, గంతులు వేసుకుంటూ తన సంతోషాన్ని తోటివాడికి ప్రకటించుకుంటూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి స్వర్గంలో కూడా ప్రవేశం ఇవ్వడం జరుగుతుంది. స్వర్గంలో వెళ్ళడం అంటే సంతోషాన్ని ప్రకటించడం తప్ప ఇంకో మీనింగ్ అవసరం లేదు. అదే అంటున్నాడు, ఫయఖూలు హాఉమ్ ఇన్నీ దనంతు అన్నీ ములాకిన్ హిసాబియా ఫహువ ఫీ ఈషతిర్ రాదియా ఫీ జన్నతిన్ ఆలియా. అతని కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని తయారు చేసి పెట్టాడు. ఆ స్వర్గాలు అనేక లెవెల్స్లో ఉంటాయి.
అనేక స్థాయిల్లో స్తరాల్లో ఉంటుంది. మరి అతను ఉన్నత స్థాయి స్వర్గంలో ఉంటాడు. ఫీ జన్నతిన్ ఆలియా. అల్లా అంటున్నాడు కుతూఫుహా దానియా, అక్కడ ఉన్న చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ చెట్లు కాయలతో పళ్ళతో నిండి ఉంటాయి. ఆ పండ్లు పైగా అలా ఎత్తు రూపంలో ఉండి నువ్వు గడ్డలు కొట్టుకున్నా, పెద్ద వాసన తెచ్చుకున్నా, లేకపోతే నిచ్చెన తెచ్చుకున్నా అందకుండా ఉన్నట్టు పరిస్థితుల్లో ఉండవు. అవి నీ కళ్ళ ముందు మీ నోటికి టచ్ చేసుకున్న స్థితిలో దిగి ఉంటాయి. మీరు కూడా కొన్ని సందర్భాల్లో మామిడి పళ్ళ తోటల్లో గమనించి ఉంటారు. కాయలు ఒక కొమ్మకి అనేక కాయలు కాయడం వల్ల ఆ కొమ్మలు ఆ బరువుకి వంగి నేలకు వచ్చేసి స్థితిలో కనపడుతుంటాయి. అలాంటి అనేక రకాల పళ్ళ తోటలు ఉంటాయి. అల్లా అంటున్నాడు అవి కుతూఫుహా దానియా, వాటి పళ్ళు ప్రతి వ్యక్తికి దగ్గరగా, వాటి మూతికి నోటికి దగ్గరగా ఉంటాయి. ఇక కాయ కోయకుండానే అతని నోటితో కొరుకు తినే లెవెల్లో ఉండాలి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది చాలా అందమైన వివరణ. అలాంటి కులు వష్రబు హనీయం బిమా అస్లఫ్తుం ఫిల్ అయ్యామిల్ ఖాలియా. అల్లాడు తినండి, త్రాగండి, ఇది ప్రపంచములో గత కాలంలో మీరు చేసుకున్న సుకర్మల యొక్క ఫలితం. అంటే ఈ సుకర్మల యొక్క ఫలితం తినండి తాగండి మాత్రమే కాదు. సుకర్మల యొక్క ఫలితం జస్ట్ దానికి మన దొరికేది ఏంటంటే, రిజల్ట్ దొరికేది ఏంటంటే తినడానికి త్రాగడానికి మాత్రమే కాదు. ఇది ఒక ఇన్విటేషన్, బిగినింగ్, ప్రారంభంలో. మీరు స్వర్గంలో ఇప్పుడు ప్రవేశిస్తున్నారు, ఇవన్నీ ముందున్నాయి, మీరు ప్రారంభించండి. ఇంకా చాలా అనేక వస్తువులు ఇవ్వాల్సి ఉంది మీకు, అవి ఇస్తాం. అల్లా అంటున్నాడు ఫీ జన్నతిన్ ఆలియా కుతూఫుహా దానియా కులు వష్రబు హనీయం బిమా అస్లఫ్తుం ఫిల్ అయ్యామిల్ ఖాలియా. ఇది ఒక సెక్షన్ వాళ్ళ గురించి చెప్పింది. ఎవరి చేతిలో అయితే ఆ పత్రం కుడి చేతిలో ఇవ్వడం జరిగిందో వాళ్ళకి సంబంధించిన వివరణ కొద్దిగా, వాడు స్వర్గ ప్రవేశం చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి ఆహ్వానం ఎలా ఉంటుంది, రిసెప్షన్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న వివరణతో మాట ముగించడం జరిగింది. రెండో సైడ్లో వాళ్లకు ఎడం చేతిలో దొరికే వాళ్ళ సంగతి ఏం చెప్తున్నాడు. అల్లా అంటున్నాడు వ అమ్మా మన్ ఊతియ కితాబహు ఫీ షిమాలిహి బిషిమాలిహి ఫయకూలు యా లైతనీ లం ఊత కితాబియా. ఎప్పుడైతే కుడి చేతి ఇవ్వాల్సిన వాళ్ళకి సెక్షన్ పూర్తి చేసేసేయడమో, కుడి చేతి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారో, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, ఇక వారికి ఎడం చేతిలో ఇవ్వడం జరుగుతుంది. ఎడం చేతిలో ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో అతను మనసులోనే కుమిలిపోతాడు, ప్రారంభంలోనే బాధకు గురవుతాడు. ఇక నాకు మూడింది అనుకుని ఆల్రెడీ డిసైడ్ అయిపోతాడు. అంటున్నాడు ఫయకూలు యా లైతనీ లం ఊత కితాబియా, నాకు పుస్తకం ఇవ్వకుండా ఉంటే బాగుండేది అంటాడు. నాకు ఈ పత్రము దొరకకుండా ఉంటే బాగుంటుంది. దొరకకుండా ఉంటే బాగుండు ఎందుకు అనుకున్నారు మీరు? మీ దృష్టిలో ఏముంటుంది ఐడియా? అతను విశ్వాసం పెట్టలేదు కాబట్టి. దొరకకుండా ఉంటే అంటే ఇంకా వస్తే కుడి చేతిలో వస్తుందేమో, ఇంకా కుడి చేతిలో వస్తుందేమో ఎక్స్పెక్ట్, ఇది ఉంది కదా, ఏమంటాం మనం, ఆశ. ఇక నాకు దొరకలేదు, నాకు వస్తుంది, నాకు దొరుకుతుంది, ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఎప్పుడైతే పుస్తకం ఎడం చేతిలోకి వచ్చేసిందో ఆ ఆశ సమాప్తమైపోయింది, మాట క్లియర్ అయిపోయింది. కుడి చేతిలో ఎలాగూ దొరకదు, దొరికింది ఏదో ఎడం చేతిలో దొరికింది. ఇక ఎడం చేతి వాళ్ళకంటే మరి ఆ ప్రత్యేకత లేదు కదా. అందుకని ఆ ఆశ కూడా వాళ్ళది సమాప్తమైపోతుంది. అందుకని అతను అన్నాడు యా లైతనీ లం ఊత కితాబియా, పుస్తకం దొరకకుండా ఉంటే బాగుండేది, ఒక ఆశతో కొంతకాలం గడిపేవాడిని నేను, ఒక ఆశతో గడిపేవాడిని. ఆ ఆశ కూడా తుంచి పారేయడం జరిగింది. మనం ఇంకా అంటున్నాడు చూడండి, వలం అద్రి మా హిసాబియా, ఈ పుస్తకం ఇవ్వకపోతే రెండో విషయం ఏంటంటే నాకు నా లెక్క ఏంటో తేలకుండా ఉండేది. లెక్క ఏంటో తేలకుండా ఉండేది. గత కాలంలో పెద్దవాళ్లకు సంబంధించిన ఒక కథ చెప్తారు. ఒక దర్బారులో ఒక ముజ్రిం అంటే నేరస్తుల్ని తీసుకురావడం జరిగింది. అతనికి మరణదండన విధించడం జరిగింది. మరణదండన విధించడం జరిగితే చివరి కోరిక ఏంటని అడుగుతారు కదా, అడిగితే నాకు గ్లాస్ నీళ్ళు ఇవ్వండి, పూర్తిగా నేను తాగేశాను, తృప్తి పడ్డాకే నీకు మా శిక్ష ఏంటో అది నీకు అమల్లోకి వస్తుంది,
అని చెప్తే అతను ఏం చేశాడు, ఆ నీళ్ళన్నీ నేలపై పారేశాడు. మాట తీసుకున్న తర్వాత రాజుగారి దగ్గర ఆ నీళ్లు నేలపై పారేశారు. ఎలా తాగుతాడు ఆడు? ఆడు ఎప్పుడు తాగుతాడు? ఎప్పుడు శిక్షాబల్లోకి వస్తుంది? ఇప్పుడు ఏం చేసి ఉంటారో మీరు ఆలోచించండి. కానీ జరిగింది అంతవరకు ఒక ఐడియా ప్రకారం అతను పారేశాడు. ఆ మాటకు అనుగుణంగా అప్పుడు కట్టుబడి ఉండాలి కదా, తాగనంత వరకు కొట్టకూడదు అని కదా. మరి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఏం చెప్పదంటే, వలం అద్రి మా హిసాబియా, ఆ పుస్తకం దొరకకుండా ఉంటే బాగుండేది, నా లెక్క ఇంకా తేలి ఉండేది కాదు, ఒక ఆశతో నేను బతికేవాడిని. యా లైతహా కానతిల్ ఖాదియా, చావుతోనే మాట సమాప్తమైపోయి ఉంటే బాగుండేది. కానీ అతనికి ఆ పూటకి చచ్చిపోతే సమస్యలు తీరుతాయనే ఆలోచన ఉంటుంది. వాడు చచ్చిపోతే వాడు పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, ఆప్తులు ఉంటారు, సంబంధీకులు ఉంటారు, వాళ్ళందరికీ సమస్య కదా అది. రెండోది, అప్పులు తీసుకుని ఉంటే ఇంకా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత వాడిపైనే ఉంటుంది కదా, ఎవడు ఎలా చెల్లిస్తారు కదా. అది అనేక విషయాలు ఉంటాయి. కానీ మనిషి ఏమనుకుంటాడంటే చచ్చిపోతే సమస్యలు తీరుతుంది. ఉర్దూలో పోయేట ఏం చెప్పాడంటే, మామూలుగా అప్ తో ఘబరాకే కైతే హే మర్ జాయేంగే, కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోయి చచ్చిపోదాం అనుకుంటారంట. తర్వాత ఏమంటారు, మర్కే బి చైన్ నా పాయాతో కిదర్ జాయేంగే, చచ్చిపోయిన తర్వాత కూడా శాంతి దొరక్కపోతే మళ్ళీ ఏం చేస్తారు, ఎట్టిపోతారు అంట. నిజంగా ఇస్లాం పాయింట్ ఆఫ్ వ్యూతో చచ్చిపోయిన వ్యక్తి, ఈ విధంగా చచ్చిపోయిన వ్యక్తి తిన్నగా నరకానికి పోతాడు అని హదీసులో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోకూడదు. అది మీ ఇస్లాం ప్రమోట్ చేయటం లేదు, ఆ విషయాన్ని ఖండిస్తుంది, తప్పు అని పాయింట్. మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఇతను చూడండి, అది పైహూల్, ఆ పుస్తకం దొరకకుండా ఉంటే బాగుండేది, నా లెక్కలేంటో నాకు తెలిసేవి కాదు. యా లైతహా కానతిల్ ఖాదియా, చావుతోనే మాట సమాప్తమైపోయి ఉంటే బాగుండేది. ఇది కానీ ఇదంతా జరిగేది ఎక్కడ? చావు తరువాత. చావు తరువాత. సో ఒక ముస్లిం చావు వరకే తన దృష్టిని కేంద్రీకరించకుండా చావు తర్వాత ఉన్న ప్రపంచంలోనికి సంబంధించిన విషయాలపై దృష్టి సరి చేసుకుని ఉంటాడు. తన లెక్కలు దానికి ముడిబట్టి పెట్టి ఉంటాడు, తనకు కావలసిన వస్తువులు దాంట్లో యాడ్ చేసి ఉంటాడు అని ఒక చిన్న విషయం ఇక్కడ బోధపడుతుంది. అదే అల్లాహ్ అంటాడు, యా లైతహా కానతిల్ ఖాదియా మా అగనా అన్నీ మాలియా. ఇది మనలోంచి ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. నేను ప్రపంచంలో డబ్బు మనిషిని, కుడివైపు నుంచి, ఎడం వైపు నుంచి, ముందు నుంచి, వెనక నుంచి, పై నుంచి, భూమి నుంచి, ఎక్కడ ఏ యాంగిల్లో ఎక్కడ డబ్బు సంపాదించగలను అనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఉంటూ ప్రపంచంలో నేను ప్రతి అడుగులోనూ డబ్బు సంపాదించే ఆలోచన ఇచ్చాను. ఇవాళకి అటువంటి వ్యక్తులు మీకు తగిలి ఉంటారో లేదు నాకు తెలియదు, కానీ నాకు కొంతమంది అటువంటి తగిలిన వాళ్ళు ఉన్నారు. అల్లాహ్ అందరికీ సన్మార్గం చూపించాలి. అతను అంటాడు, మా అగనా అన్నీ మాలియా, ఇవాళ ఈ పత్రం నా కుడి ఎడం చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఒకప్పుడు నేను పెద్ద డబ్బు గలవాడిని, భూమండలంలో ఉన్నప్పుడు నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మరి జనాల అండదండలు ఉన్నాయి, ఒక టెలిఫోన్ నెంబర్ పై అనేక పనులు జరిగిపోయినాయి, నేను ఒక ఐశ్వర్యవంతుడిని. ఇక్కడ వచ్చి ఇలా బక్క చిక్కిపోయి బాధపడుతున్నటువంటి పిల్లిలా తయారైపోయాను నేను. నా పరిస్థితి ఏంటి? ఆ డబ్బు అంతా నాకు పనికి రాకుండా పోయిందే అని బాధపడుతున్నాడు. నిజంగా ఒక చిన్న ప్రశ్న అర్థం, ఈ డబ్బు ఉదాహరణకి ఈ డబ్బు రాదన్నప్పుడు దానివల్ల నేను లబ్ధి పొందాలంటే డబ్బులు ఎలా ఉపయోగించుకోవాలి? ఈ డబ్బును నాకు పనికొచ్చే విధంగా నేను కన్వర్ట్ చేసుకోవాలి, మార్చుకోవాలి. అప్పుడే అది పనికొస్తుంది. లేకపోతే ఇలాగే ఉంటుంది, అది నాకు విరుద్ధంగా పనిచేస్తుంది. ఎందుకంటే 1 కోటి రూపాయలు, 4 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉన్నాయి. అల్లా దగ్గర ఈ కోటీశ్వరుడు లెక్క రాసి ఉంది. ఈయన పుట్టుకొని చచ్చిపోతాడు, ఈ డబ్బులో జకాత్ చెల్లించకుండా ఉన్నాడంటే ఇరుక్కున్నట్టుగా, దాని హక్కుదారుల దగ్గర చేర్చకుండా ఉంటే ఇరుక్కున్నట్టే కదా. దీనివల్ల నువ్వు రేపు పొద్దున పనికి వస్తుంది, ఒక మంచి కార్యం చేద్దాం, ఇక్కడ ఖర్చు చేద్దాం, అక్కడ ఖర్చు చేద్దాం, సమాజానికి పనికొచ్చే బదులు చేద్దాం, ఇస్లాం సుస్థాపితం చేయడానికి కృషి చేద్దాం అనే ఆలోచన లేకుండా ఉంటే ఈ డబ్బు దేనికి? ఎంతో కొంత భాగం నువ్వు ఖర్చు చేసి ఉండాలి కదా. అప్పుడే ఎంత ఖర్చు చేసావు దానికి అనుగుణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 10 రెట్లు మినిమం ఇస్తున్నాడు. కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఆలోచన అతనికి రాలేదు. పోగు చేసి కుప్పలుగా డబ్బు ఇంట్లో పెట్టిపోయాడు.
అప్పుడు అన్నాడు, యా లైతహ కానతిల్ హాదియా మా అగనా అన్ని మాలియా, నా డబ్బు నాకు దేనికి పనికి రాకుండా పోయింది. ఎప్పుడు ఏం చేస్తున్నాడు, హలక అన్ని సుల్తానియా, ప్రపంచంలో నేను బ్రతికి ఉన్నప్పుడు నాకంటూ ఒక పెద్ద స్థానం ఉంది. నేను సుల్తాన్ అంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు, సమాజంలో నన్ను ఆదరించేవాళ్ళు, నా మాట చెబితే వినేవాళ్ళు, ఒక మాటలో అనేక పనులు జరిగిపోయే పద్ధతిలో ప్రపంచంలో అడుగులు వేసేవాళ్ళు, ఇవన్నీ నాతో పాటు నడుస్తున్నాయి కదా. మరి అటువంటి అలా జరిగింది నాకు. మరి ఇక్కడ ఎవడు కనపట్టలేదే, అక్కడున్న సర్వీస్ చేసిన వాళ్ళు ఎవడి ముఖం నాకు కనపట్టలేదే. ఇప్పుడు అతని ఒంటరి పాడిపోయాడు. మరి ఈ ఒంటరి పాడితే హలక అన్ని సుల్తానియా, నా ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం పోయింది, నేనే వేరే చోట చిక్కుకున్నాను. హలక అన్ని సుల్తానియా, ఇలా బాధపడుతూ లోపల కుమిలిపోతూ ఉంటాడు. ఎవరికి చెప్పుకుందామన్నా ఎవడు వినేవాడు ఉంటాడు. కానీ అతని మనసులో ఏమేం జరుగుతుందో, ఏ విధమైనటువంటి తుఫాన్ అక్కడ నడుస్తుందో దాని వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది ముక్తసరిగా. అల్లా అంటున్నాడు, హుజూహు ఫగుల్లు, ఇంకేంటి వదిలిపెట్టారు ఆయన్ని, ఇంకేంతసేపు లూజ్ చేస్తారు, టైం వేస్ట్ చేస్తారు, పట్టుకోండి అతన్ని. హుజూ ఫగుల్లు, అతన్ని అక్కడ ఉన్నటువంటి ఏవైతే చైన్స్ ఉన్నాయో, సంఖ్యలు ఉన్నాయో వాటిని చుట్టేయండి అతన్ని. హుజూహు ఫగుల్లు సుమ్మల్ జహీమ సల్లు సుమ్మల్ జహీమ సుమ్మ ఫీ సిల్సిలతిన్ జరుహా సబూన జిరాఅన్ ఫస్లుకు సుమ్మల్ జహీమ సల్లు, అతన్ని వెంటనే నరకములో పడేయండి, జహీం జహన్నంలో పడేయండి. సుమ్మ ఫీ సిల్సిలతిన్ జరుహా సబూన జిరాఅన్ ఫస్లుకు, 70 అడుగుల పొడుగాటి చైన్లో అతన్ని చుట్టండి, అతను కదలకుండా గట్టిగా అతన్ని ఇచ్చేసేయండి. తర్వాత అన్నాడు, ఇన్నహు కానలా యూమిను బిల్లాహిల్ అదీమ్, అతను ప్రపంచంలో ఉన్నప్పుడు ధనవంతుడుగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులుగా ఉపయోగించిన వ్యక్తిలాగా ఉన్నాడు, అతనికంటూ ఒక స్థానం ఉంది సొసైటీలో, అవన్నీ ఒక సైడ్లో ప్రాపంచిక వస్తువులు మాట్లాడాడు. కానీ అతను అంతర్గతంగా ఉన్నట్టు ఒక విషయం అల్లా ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు డబ్బు గలవాడు కాబట్టి నువ్వు శిక్షిస్తున్నామని అనుకుంటావేమో, నువ్వు సమాజంలో పరువు ప్రతిష్టలు కలవాడు కాబట్టి ఇక్కడ రాగానే నీకు నరకంలో ఇస్తున్నావు అనుకుంటావేమో. అట్టాయం కాదు, అది వేరే, అది ఇచ్చిందంతా మేమే, కానీ ఆ పాయింట్లో మేము శిక్షించడం లేదు. అల్లా అంటున్నాడు, ఇన్నహు కానలా యూమిను బిల్లాహిల్ అదీమ్, అతని దగ్గర అల్లాహ్ సర్వోత్తముడు ఘనమైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల అతని విశ్వాసం లేదు. విశ్వాసం గురించి వచ్చేటప్పుడు ఏమొచ్చి ప్రారంభంలో చెప్పుకున్నాం, గైబుకు సంబంధించిన వస్తువు అని మాట్లాడాం కదా. ఈ గైబుకు సంబంధించిన వస్తువులతోనే మన జీవితం ముడిపడి ఉంది అని మనం మర్చిపోకూడదు. అల్లాహ్ కోసం మన నమాజ్లో నిలబడి అల్లాహు అక్బర్ అంటుంటే కదా, హదీసులో 3 విషయాల్లోంచి ఒక విషయంలో ఎహ్సాన్ అని చెప్పడం జరిగింది. మీరు వినే ఉంటారు ఆ పదం ఎహ్సాన్ అంటే. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నల్లో ఒకటి ఏంటంటే, అఖ్బిర్నీ అనిల్ ఇస్లాం, ఇస్లాం అంటే ఏం చెప్పండి అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, నమాజ్, ఉపవాసం, తర్వాత జకాత్, హజ్, ఇవి బండ వస్తువులు 5 కలిపి ఇది ఇస్లాం అన్నారు. అంటే బాహ్యంగా మనకు కనపడుతున్నట్టు వస్తువులు ఇవి. ఈమాన్ గురించి చెప్పండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈమాన్ గురించి చెప్పమంటే ఏమన్నారు, అల్లాహపై విశ్వాసం, మలాయికాపై విశ్వాసం, అల్లాహ్ పుస్తకాలపై విశ్వాసం, అల్లాహ్ ప్రవక్తలపై విశ్వాసం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పుపై విశ్వాసం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానము మరియు ఈమాన్ అంటే ఆయన విధిరాతపై విశ్వాసం, తక్దీర్, ఈ 6 వస్తువులు చెప్పారు. దానిపై నమ్మకం మనం, అది 2వ స్థాయి. అప్పుడు 3వ ప్రశ్న అడిగారు, అఖ్బిర్నీ అనిల్ ఎహ్సాన్, ఎహ్సాన్ గురించి చెప్పండి. ఇది మనలోంచి ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య, ఎందుకంటే ఆ 2 మనకు తెలుసు, అవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గమనించాల్సి వస్తుందంటే, అంతాబుదల్లాహ కఅన్నక తరాహు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన పాయింట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే, ఆరాధన రూపాల్లో ఏ రూపమైనా సరే, ఆరాధన రూపాలు ఉన్నాయి కదా, ఒకటి నమాజ్ ఆరాధన రూపం, 2వది జకాత్ చెల్లించటం, 3వది ఉపవాసం పాటించటం, 4వది హజ్ నెరవేర్చడం, అలాగే ఉమ్రా
పూర్తి చేయడం కదా, దాన ధర్మాలు చేయడం, జకాత్ లైన్లు కదా, మరి తల్లిదండ్రులు సేవ చేయడం, భార్య పిల్లల యొక్క బాధ్యతలు నెరవేర్చడం, హలాల్ ఇన్కమ్ కోసం కృషి చేయడం, హలాల్ స్థానాల్లో ఖర్చు చేయడం, అలా మన జీవితానికి సంబంధించిన ప్రతి కార్యములోనూ మనకు ఆ కార్యానికి లింక్ కలిగి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని లింక్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే అది ఇబాదత్ అవుతుంది, అల్లాహ్ మెప్పు కోసం చేస్తున్నాం. అటువంటప్పుడు అంత అబుదల్లాహ కఅన్నక తరాహు, నువ్వు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఆరాధించు, కఅన్నక యాజిఫ్ అంటే బహుశా నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్టు నువ్వు ఫీల్ అవ్వాలి, అల్లాహ్ను చూస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. అంటే నేను ఈ పని చేస్తుంటే అల్లాహ్ నేను చూస్తూ ఆయన ముందు చేస్తున్నాను అని. మరి మనిషి ఎల్లప్పుడూ అలా చేయగలరా? అవునా కదా? కనీసం రెండో స్థాయి దాని గురించి మీరు చెప్పినట్టే వైల్లం తకున్ తరాహు ఫఇన్నహు యరా, నువ్వు అల్లాహ్ను చూస్తున్నాను అని లేకుండా ఉంటే కనీసం ఇదన్నా అనుకో, ఏమని, ఆయన నన్ను చూస్తున్నాడు అని. ఆయన నన్ను చూస్తున్నాడు అనే విషయం. మనం అందులో చాలా మంది డ్రైవ్ చేస్తారు, కెమెరా దగ్గర వచ్చేటప్పటికి స్పీడ్ డౌన్ అయిపోతుంది, ఇది చూస్తూ ఒక కన్ను చూశాడు పెట్టాడు పోలీసు వాడు అనుకుంటాం, అది దాటంగానే మళ్ళీ ఇంకో కెమెరా వచ్చే వరకు మన స్పీడ్ డబల్ లిప్ ఉంటుంది. అంటే మనం ఒక విధంగా ఆట ఆడుతున్నాం అక్కడ, అందరూ అలాగే చేస్తుంటాం. అది ఎందుకంటే ఈ ప్రపంచ వస్తువు అయినప్పటికీ ఆ కెమెరా కనపడంగానే ఒక పాయింట్ మన బాడీలో ఒక విధమైనటువంటి మార్పు వస్తుంది కదా. మరి అల్లాహ్ ఎల్లప్పుడూ మమ్మల్ని చూస్తున్నాడు, ఎల్లప్పుడూ ఇక్కడ కెమెరాల్లో మనం లేవు, కానీ ఆయన చూపులో ఉన్నాం. అటువంటిప్పుడు ప్రత్యేకంగా ఆరాధన సమయంలో ఏ పని మంచి చేసినట్టు, ఈవెన్ దువా చేసేటప్పుడు కూడా నేను అల్లాహ్ను ముందు మాట్లాడుతున్నాను, ఆయనతో మాట్లాడుతున్నా, అల్లాహుమ్మా అంటే ఓ అల్లా అని మన ఎదురుగా మాట్లాడుతున్నట్టు అల్లాహ్ పదాలు ఉన్నాయి మన దగ్గర. రబ్బనా అతినా అంటే నా ప్రభువా అని ఎదురుగా మాట్లాడుతున్నట్టు. అలా కానప్పుడు మనసులో ఆయన నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఎహసాన్ అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇతని గురించి మాట్లాడేటప్పుడు అదే చెప్తున్నారు, అతను ఏం చేశాడంటే అల్లాహపై విశ్వాసం ప్రకటించలేదు, అంటే గైబ్ అనే పదానికి అతని దగ్గరగా స్థానం లేకుండా ఉంది. విశ్వాసం అతను అల్లాహ్ గురించి కానీ, ప్రవక్త గురించి కానీ, ప్రవక్త బోధనల గురించి కానీ, ఖురాన్ గురించి కానీ, ఆఖిరత్ గురించి కానీ, ప్రళయం గురించి కానీ, లేక స్వర్గం గురించి, నరకం గురించి కానీ ఎటువంటి విశ్వాసాన్ని అతను తన లోపల రానివ్వలేదు, దాన్ని బయట నుంచి బయటకు తోసేశాడు. ఫైనల్లీ మిగిలింది ఏంటంటే అతను ఒక అవిశ్వాసిగా ఉన్నాడు, అంతే కదా. మరి అదే అంటున్నాడు, ఏమని, ఇన్నహు కాన లా యూమిను బిల్లాహిల్ అదీం వలా యహుద్దు అలా తామిల్ మిస్కీన్. ఒక పక్క జస్ట్ నమ్మకానికి విషయానికి వచ్చినప్పటికీ అల్లా విశ్వాసం ప్రకటించలే. బట్ దాన ధర్మాలు ఖర్చు చేసి తోటి వాళ్ళని ఆదరించాలి కదా. అట పేదవాళ్ళకు కూడా అతను దగ్గర రెండు నూకలు కూడా పేదవాళ్ళకు కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే అంత లోభిత్వం ప్రకటించాడు. ఓకే, వలా యహుద్దు అలా తామిల్ మిస్కీన్. తర్వాత ఫలైస లహుల్ యౌమ హాఉనా హమీం. ప్రపంచంలో ఉన్నప్పుడు చాలా మంది, అయ్యా చెప్పండి సార్ మీరు ఎందుకు వచ్చారంటే, మీరు కాల్ చేస్తే మేమే వచ్చేసి వాళ్ళం కదండి అనేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ నుంచి ఎవడు ఇక్కడ లేడు. కొంతమంది మిత్రులు పొద్దున వస్తే సాయంత్రం దాకా అతనితోనే ఉంటారు, వాళ్ళ పనులు మానేసుకుని, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఏంటి మరి ఇక్కడ ఎవరు లేరు. ఫలైస లహుల్ యౌమ హాఉనా హమీం వలా తామున్ ఇల్లా మిన్ గిస్లీన్. వాడు మామూలుగా తినే భోజనం కూడా ఇక్కడ వాడికి ఇవ్వడం జరగదు. ఒకవేళ ఇచ్చే భోజనం ఏదన్నా ఉంటే వాడికి ఏమి ఇస్తామంటే స్వర్గవాసుల యొక్క రక్తం ఏదైతే ప్రవహిస్తుంటుందో అది వాడికి భోజనంగా పెట్టడం జరుగుతుంది. అంటే ఎటువంటి గౌరవం, ఎటువంటి మర్యాద, ఎటువంటి ఉన్నత స్థానం ఇక్కడ ఉంటుంది గమనించండి. ఏమి లేకుండా పోయి. రెండోటి లా యాకులుహు ఇల్లల్ ఖాతిఊన్. దాన్ని ఎవరు తినరు. ఎవరన్నా తింటున్నారంటే ఇటువంటి పాపాలు ఒడ్డుకుబడిగొట్టిన వాళ్ళకి అది దొరుకుతుంది. ఇక తప్పకుండా తినకుండా వాళ్ళు ఉండలేరు, తినాల్సిందే, తినకుండా కదా. మరి ఇటువంటి భయంకరమైన స్థితి వాళ్ళకి అవుతుంది. లా యాకులుహు ఇల్లల్ ఖాతి. ఇవి రెండు రకాల యొక్క ప్రజల యొక్క పరిస్థితి ప్రళయ దినం నాడు మన ముందు ఏ విధంగా ఉత్పన్నమవుతుందో అనేది వివరించడం జరిగింది. ఇప్పుడు మనం అందరం కలిసి ఆలోచించాల్సిన వస్తువు ఏంటంటే ప్రళయం అంటే ఏమిటి, ఖయామత్ అంటే ఏమిటి.
ఎందుకు ఈ వస్తువుల్ని దాంతో ముడిపెట్టి చూస్తున్నారు అని మీ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సమాధానం ఉండొచ్చు కదా. ఈ ప్రశ్న సమాధానం ఉంది కదా మీ దగ్గర. ఒక జుమ్లా ఒక సెంటెన్స్ చెప్పి నాకు అది నేను ఇది అనుకుంటున్నాను చెప్పగలరా? ఎందుకు ఇది ఈ విధంగా యాడ్ చేయడం జరిగింది? ఒకే ఒక వస్తువు. ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ పుట్టించాడు మానవుల్లాగా. ఈ ప్రపంచంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తన వైపు నుంచి రావాల్సిన కారుణ్యాన్ని స్ప్రెడ్ చేసేసాడు. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వకూడదు అని ఆయన దగ్గర లెక్క ఏదో ఉందో ఆ లెక్క ప్రకారం మనలో చాలా మందికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక వస్తువులు ఇచ్చాడు. వీటిలో ప్రతి వస్తువు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం. మీ ఆరోగ్యం అల్లాహ్ ప్రసాదితం, అది అనుగ్రహం. మీ ఇంట్లో ఉన్న పిల్లలు అల్లాహ్ అనుగ్రహం, అది అల్లాహ్ ప్రసాదితం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి మీకు వచ్చినట్టు గిఫ్ట్ అది. మీ మాటకు విలువ, ఆ దాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం, అల్లాహ్ ప్రసాదితం, రైటా? అదేవిధంగా మీ బ్యాంకులో ఉన్న డబ్బు అల్లాహ్ ప్రసాదితం, అల్లాహ్ అనుగ్రహం. మీ వ్యాపారంలో ఉన్నటువంటి లొసుగులు అయితే ఉన్నాయో, ఈ యుక్తి శక్తియుక్తులు దానికి సంబంధించి ఏమన్నా ఉన్నాయో అవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదితం. ఏది మిగిలింది? ఇది అల్లాహ్ తబారక వ తఆలా దగ్గర రాలేదు, నేనే దీన్ని సంపాదించుకున్నాను అని ఎవరన్నా అన్నాడంటే గతంలో ఎవరో అన్నాడు, దానికి బాధపడ్డాడు. ఖురాన్ చెబుతుంది ఏమని? గతంలో ఒక అతను ఉన్నాడు, వహాదా నేను దీన్ని నేను సంపాదించుకున్నాను, అలా ఇల్మిన్ ఇంది, నా దగ్గర ఉన్న విజ్ఞానాన్ని నేను యాక్షన్లో తెచ్చుకుని నేను సంపాదించుకున్నాను, అల్లా ఇచ్చిందేంటి, బతిదానికి నువ్వు అల్లా అల్లా అంటావు ఏంటని ఎగిరిపడ్డాడు ఆయన. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని నామరూపాలు చేయకుండా చేశాడు. అతన్ని చెడు పదాల్లోనే వాడుకోవటానికి అతని నామం పేరు మాత్రం వదిలేశాడు. ఇలా అయిపోయింది. అందుకని ఒక ముస్లిం ఈ వస్తువుల్ని గమనిస్తుంటాడు కాబట్టి ఈ విషయంలో, ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది అందరిపై, మనుషులపై, మనుషులు కాని వాళ్ళపై, పశువులపై, పక్షులపై, ప్రతి చోట స్ప్రెడ్ అయి ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వైన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుసుహా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలను మీరు కౌంట్ చేయాలనుకో చేయజాలరు. అటువంటి అనేక వస్తువులు మీపై ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి కూర్చుని, ఒంటరిగా కూర్చుని ఆలోచించండి, అల్లాహ్ నాకు ఏ ఏ వస్తువులు ఇచ్చాడు అని వాటిని నెంబర్గా కౌంట్ చేసి చూడండి. కౌంట్ చేసి చూడండి. ఎంత కౌంట్ చేసినా మీరు అనేక వస్తువులు మీ మైండ్కు రాకుండా ఉండిపోతాయి. అతి కష్టం మీద మీరు 15-20 రాయగలరు. ఆ తర్వాత అంత మాత్రంతోనే మన విషయం సమాప్తమైందా? కాలేదు కదా. మరి అల్లాహ్ అంటున్నాడు, ఇవన్నీ నేను ప్రసాదించాడు కాబట్టి వీటికి ఒక లిమిట్ టైం ఇచ్చాను నేను. దీనికి ఈ వస్తువులు ప్రసాదించింది అల్లాహే. అల్లాహ్ ప్రసాదించి ఒక లిమిటెడ్ టైం మాత్రమే దానికి ఇచ్చాడు. దాని లాభం నువ్వు అంతవరకే పొందగలవు. దాని లాభం నీకు కొంతవరకే పొందగలవు. ఇప్పుడు ఒకసారి ఆలోచండి, మన పేపర్లో చదువుతాం, ఫలానా దగ్గర 2,000 కోట్ల ఆస్తికి అతను యజమాని అని, 5,000 కోట్లకి ఫలానా ఇంకో యజమాని. అన్ని డబ్బులన్నీ వాడు వాడుతున్నాడా? చెప్పండి. అన్ని డబ్బులు వాడుకోడు కదా. వాడు పడున్నాయి, బ్యాంకుల్లో పడున్నాయి, పన్నులపై, వస్తువులపై పడున్నాయి, అటుపడి ఉన్నాయి, ఇటు పడి ఉన్నాయి కదా. కానీ అన్ని వాడుకోవట్లేదు వాడు. మరి వాడు వాడుకుంటున్నది ఎంత అంటే కాస్తంతే. అందుకని ఇవన్నీ అల్లాహ్ ప్రసాదితాలు. అప్పుడు ఖయామత్ కోసం ఏదైతే టార్గెట్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడో ఆ టార్గెట్ వచ్చినప్పుడు ఎవడు ఎంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం చేశాడు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం జరుగుతుంది. అందుకని ప్రళయాన్ని, ఖయామత్ను ఒక ప్రత్యేక టార్గెట్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ముందు ఉంచాడు. ఆ రోజున నిజమైన తీర్పు ఇవ్వడం జరుగుతుంది. మంచి చేసుకున్న వాళ్ళకి మంచి, చెడు చేసుకున్న వాళ్ళకి చెడు ఆ రోజున ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు యొక్క యజమాని అల్లాహ్. మాలికి యౌమిద్దీన్. ఆ రోజున ఏం జరుగుతుంది? వమా అద్రాక మా యౌముద్దీన్ సుమ్మ మా అద్రాక మా యౌముద్దీన్ యౌమ లా తమ్లికు నఫ్సున్ లి నఫ్సిన్ షైఆ వల్ అమ్రు యౌమైదిన్ లిల్లాహ్. యౌముద్దీన్, మాలిక్ యౌముద్దీన్ ఇక్కడ చదివాం. ఖురాన్ చివరి భాగంలో వచ్చి అల్లంటాడు, వమా అద్రాక మా యౌముద్దీన్. యౌముద్దీన్ అంటే నీకేం తెలుసు అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నాడు. అక్కడ ప్రారంభంలో మాలిక్ యౌముద్దీన్ రోజు చదవండి చెప్పడం జరిగింది. మాలిక్ యౌముద్దీన్ అసలు ఏంటి, ఆ దీని ఏంటి అని మీకేం తెలుసు అని చివరిలో అడుగుతున్నాడు. మళ్ళీ అన్నాడు,
సుమ్మ మా అద్రాక మా యౌముద్దీన్. యౌముద్దీన్ అంటే నువ్వు ఏమనుకుంటున్నారు, మీ మనసులో ఏం నడుస్తుంది, మీ ఆలోచన ఎంతవరకు ప్రయాణం చేస్తుంది, ఏ ఏ విషయాలు మీరు దృష్టిలో తీసుకుని యౌముద్దీన్ ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. అల్లాహ్ ముఖ్తసర్ అంటాడు, యౌమలా తమ్లికు నఫ్సున్ లి నఫ్సిన్ షయ్యా. ఆ రోజు, ఆ దీన్ రోజు ఏదైతే ఉంటుందో, మంచికి మంచి చెడుకు చెడు ఏదో, లా తమ్లికు నఫ్సున్ లి నఫ్సిన్ షయ్యా. ఒక ప్రాణి ఇంకొక ప్రాణి కోసం పూస్తంత పని కూడా చేయజాలదు. పూస్తంత పని కూడా చేయజాలదు. నేను అనుకుంటున్నాను, భాషా గారు నాకు మంచి మిత్రులు, ఇక్కడ నాకు చాలా సహాయం చేశారు, అక్కడ కూడా చేస్తారు. నేను అనుకుంటే అది ఖురాన్ అంటుంది అక్కడ చెయ్యరు, ఇక్కడ చేశారంటే ఆయన లక్కీ, నువ్వు లక్కీ. చేసినందుకు ఆయన లక్కీ, ఆయన అకౌంట్ మంచి చిత్తశుద్ధితో ఆ మంచి అతని అకౌంట్లో ఉంది. నువ్వు మంచి ఉద్దేశంతో ఆయన దగ్గర సేవలు పొందావు కాబట్టి నీ అకౌంట్లో నీ లెక్క ఉంటుంది. కానీ మీరిద్దరూ అక్కడ వచ్చేటప్పటికి ఎవరికెవరికి తెలియదు, పరిచయాలు లేవు. యౌమలా తమ్లికు నఫ్సున్ లి నఫ్సిన్ షయ్యా వల్ అమ్రు యౌమైజిన్ లిల్లా. అక్కడ పూర్తి పని, పూర్తి యాక్టివిటీ ఏదన్నా ఉంటే అది అల్లా చేతుల్లో ఉంటుంది, అల్లా ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది, అల్లా కోరుకున్నదే జరుగుతుంది, అల్లా కోరుకోనిది ఏమీ జరగదు. ఆ రోజున ప్రవక్తలు ఏం చేయలేరు, ప్రవక్తలుగా దగ్గర ఉన్నటువంటి సిద్దీకులు ఎవరు చేయలేరు, షుహదా ఎవరు చేయలేరు, సాలిహీన్ ఎవరు చేయలేరు, ఎవరు వలీయు ఔలియా కూడా ఏమి చేయలేరు. సమాజంలో రంగురంగుల బట్టలు తొడుక్కుని జనాలకు మోసం చేస్తూ, ఆ రోజున ఫలానాతను చేసేస్తాడు, ఫలాతను మీకు గట్టిక్కిచ్చేస్తాడు, ఫలాతను మీరు పక్కకు లాక్కుని మీ స్వర్గంలో పడేస్తాడు అని పనికిరాని మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వస్తువులు గైబుకు సంబంధించినవి కాబట్టి, గైబుకు సంబంధించినవి కాబట్టి. కానీ అల్లాహ్ అంటున్నాడు, ఈ గైబుకు సంబంధించిన విషయాల్లో నేను చెప్తున్నాను, అక్కడ ఎవరు ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు, ఫాతిమాను పిలిచి, ఫాతిమా సలి అన్నీ మా షీతి వలా ఉగ్ని అన్కి మినల్లాహి షయ్యా. ఫాతిమా నా బిడ్డ, రా, నీ తండ్రి దగ్గర ఈనాడు నువ్వు ఏమి కోరుకుంటున్నావో ఆ పెద్ద లిస్ట్ ఇచ్చేసేయి, నీ కోరికల యొక్క లిస్టు, నువ్వు ఏం అడుగుతున్నావో నేను ఇస్తాను. ఇవాడు నా ఆధీనంలో నా శక్తి మేరకు ఏ వస్తువులు ఉన్నాయో అవి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళు. కానీ రేపు అక్కడ ప్రళయ దినం నాడు వచ్చి నాన్నగారు నాకు ఈ అవసరం ఉంది అంటే కుదరదు. అదే మాట తన కుటుంబీకులకి అబ్దె మునాఫ్ వాళ్ళని పిలిచి చెప్పారు, అబూ తాలిబ్ కుటుంబం వాళ్ళని పిలిచి చెప్పారు, హాషిం కుటుంబాన్ని పిలిచి చెప్పారు, తన దగ్గర బంధువులు చెప్పారు. ఆ రోజు గురించి లెక్కలు పెట్టుకోకూడదు. యౌమలా తమ్లికు నఫ్సున్ లి నఫ్సిన్ షయ్యా. అల్లాహ్ అంటున్నాడు, ఆ రోజున ఎవరి దగ్గర ఏమీ చెల్లదు. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క కృతజ్ఞత మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అల్లాహ్ కొంతమందికి కొన్ని విషయాలు ప్రసాదిస్తున్నాడు, కొన్ని విషయాలు ప్రసాదిస్తున్నాడు. ఆ ప్రసాదించిన వస్తువుల్లో కొంతమందికి సిఫారసు చేయడానికి అల్లాహ్ కొంతమందిని నిర్ణయిస్తున్నాడు. కొంతమందిని సిఫారసు చేయడానికి కొంతమందిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక లిస్టులో పెట్టాడు. అది ఎవరి పేరు కోసం, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనే విషయం అవసరం లేదు. ఎందుకంటే ఆ పని ఏ ప్రవక్తకు ఇవ్వడం జరిగిందో ఆయన గౌరవాన్ని పెంచడానికి. అర్థమైందా? ఎందుకంటే కొంతమంది నేరస్తులు ఉంటారు, పాపాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళు ఎప్పుడూ చేసిన దువా కారణంగా, వాళ్ళ తల్లిదండ్రులు చేసి అతని కోసం చేసిన దువా కారణంగా అతని ప్రపంచంలో ఏదో మేలు చేసిన మేలును దృష్టిలో పెట్టుకుని ఏమనుకుంటాడంటే వీళ్ళని క్షమించి వదిలేద్దాం, క్షమించి వదిలేమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డిసైడ్ చేయడు. కానీ డైరెక్ట్గా వాళ్ళకి ఇటంటే నేను క్షమించేస్తున్నాను అన్నాడు, ఇటు రండి మిమ్మల్ని క్షమించేస్తున్నాను అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పుడేం చేస్తాడంటే ఒక ప్రవక్తని పంపి వీళ్ళందరి విషయంలో సిఫార్సు చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త వచ్చి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళు నా ఉమ్మత్ వాళ్ళు పాపాలు చేశారు, మీరు వీళ్ళని క్షమించేస్తే మేము అందరూ సంతోషంగా నా స్వర్గంలోకి వెళ్తాం. మంచి మాట పద్ధతి ప్రకారం సరే మీరు చెప్తున్నారు కాబట్టి తీసేస్తున్నారు. గౌరవం ఎవరిది పెరిగింది? ప్రవక్త గౌరవం పెంచడం.
డిసైడ్ చేసింది ఎవరు? ప్రవక్త ఏమైనా డిసైడ్ చేశారా? కదా. ఎందుకంటే ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, ఆ రోజున సిఫారసు ఎవరని చేస్తారంటే, ఎవరు సిఫారసు చేస్తారు, ఎవరు ఎవరి కోసం సిఫారసు చేస్తారు, ఈ రెండు డిసైడ్ చేసి అల్లాహ్. నేను మీ ప్రపంచంలో మిమ్మల్ని మీ దగ్గర డబ్బులు చేసుకుని ఆ రోజున మా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన తీసేస్తాడంటే ఆయన ఆ రోజున ఏ స్థితిలో ఉంటాడో ఆయనకే తెలియదు. ఆయన ఏ పెద్దవాడు క్షమిస్తాడో చెప్పుకుంటున్నామో, సిఫార్సు చేస్తాడా, ఆయన సంగతి ఎలా ఉంటుందో ఆయనకే తెలియదు. అది భయంకరమైన వస్తువు. కాబట్టి ఇటువంటి మోసాలకు పోకుండా ధర్మం ఏ విధంగా ఒక మంచి వస్తువు మనకిస్తుందో ఆ వైపు మనం ప్రయాణించే ప్రయత్నం చేయాలి. మనం మనుషులతో సంబంధాలు తక్కువగా ఉండాలి ఈ విషయంలో. ఎందుకంటే ఆ రోజున ఎవరు ఎవరికి ఏమీ చేయలేరు. ఆ రోజు మనకు పనికొచ్చేది ఒకే ఒక వస్తువు, మన సొంత ఈమాన్, దానికి సంబంధించినటువంటి అమల్ని ఈమానుకు బయటగా చూడవసరంలా. అమల్ని ఈమానుకుచి బయటగా చూడవసరంలా. ఎప్పుడైతే బయట చూడడానికి ప్రయత్నం చేశారో కొంతమంది తప్పుటడుగు చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పాడంటే ఇక అతను ముస్లిం, అతను నరకానికి వెళ్ళే అవసరమే లేదు. అంతవరకు బాగుంది. అతను సలాత్ చేయవసరలా, జకాత్ ఇవ్వవసరలా, ఉపవాసం పాడి చేయవసరలా, హజ్ చేయవసరలా, దాన ధర్మాలు చేయవసరలా, తల్లిదండ్రులు మంచిగా చూసుకునే అవసరంలా, భార్య బిడ్డల హక్కులు చర్చ అవసరంలా, అన్ని క్యాన్సిల్ చేసేసారు. ఎందుకు? లా ఇలాహ చెప్పాడు కదా. చూసారా? అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ నుండి ఈ చేయాల్సిన పనుల్ని వాడు సెపరేట్ చేశారు. మీకేమైనా అనుమానం ఉంటే సూరతుల్ బఖరాలో ఒక ఆయత్ ఉంది, లైసల్ బిర్ర అన్ తువల్లు వుజూహకుమ్ కిబలల్ మష్రిక్ వల్ మగ్రిబ్ వలాకిన్నల్ బిర్ర మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ వల్ మలాయికతి. ఈ ఆయత్ పెద్ద ఆయతు. ఈ ఆయత్ తీసి చదవండి ఒకసారి. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని పనులు చేయాల్సిన చెప్పి ఇవన్నీ ఈమాన్ లెక్కలో కౌంట్ చేశాడు. చూసారా? మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ఈమాన్తో ఎన్ని ముడిపెట్టినప్పుడు ఒక మాట మీతో అడుగుతున్నాడు, మీరు ఎప్పుడన్నా విన్నారా ఈమాన్ అంటే ఈ మూడు వస్తువుల కలయికని? ఈ మూడు వస్తువుల యొక్క కలయికని ఈమాన్ అంటారు, విన్నారా? అల్ ఈమాన్ తస్దీకుం బిల్ జనాన్, హృదయంలో నమ్మకం, హృదయంలో విశ్వాసం దాఖలు. ఓకే. తర్వాత ఇక్రారుం బిల్ లిసాన్, హృదయంలో ఏముందో, నేను అల్లాహ్ మాత్రమే ఉన్నాడు ఆరాధనలకు అర్హుడు, అల్లాహ్ తప్ప ఇంకో మనిషి ఆరాధనకు ఎవరు లేరు, ఎందుకంటే అల్లాహ్ తప్ప మిగతా ప్రపంచం మొత్తం అల్లాహ్ సృష్టిని నేను ఆరాధించి లేదు, సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తాను అని మనసులో ఎప్పుడైతే అనుకున్నానో అదే మాటని మీరు నోటితో బహిర్గతంగా చెప్పకపోతే మీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? మీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? నేను అషదుల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అషదుల్లా ముహమ్మద్ చదివాను, ఇతను కూడా వచ్చి అషదుల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివితే ఇతను నాలాంటి వాడు, నాకు మళ్ళీ నమ్మకం ఉన్నాడు, నేను హక్కును చేర్చుకుంటాను, ఇతను నా సోదరుడు చెప్పగలిగినంత వరకు అతను నాకు ఎడంగానే ఉంటాడు. అందుకని దీన్ని ఏమన్నారు? ఇఖ్రార్ బిల్ లిసాన్, నోటితో బహిరంగంగా ఒక వ్యక్తి విన్నట్టు చెప్పాలి మీరు, అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అషదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని. తర్వాత మూడో సెక్షన్ వల్ అమల్ బిల్ అర్కాన్. వల్ అమల్ బిల్ అర్కాన్ అంటే శారీరక అంగాల ద్వారా మనం చేయాల్సిన పని చెయ్యాలి. శారీరక అంగాల ద్వారా చేసేదంటే నమాజ్ ఉదాహరణ తీసుకుంటే మనం నిలబడుతున్నాం, వంగుతున్నాం, మన బాడీ వంగుతుంది, నేలపై వెళ్తుంది, సాష్టాంగం చేస్తుంది, మళ్ళీ మనం నిలబడుతున్నాం, శారీరక అంగాలతో మనం చేస్తున్నాం, ఒక ఉదాహరణ కోసం. మరి ఇటువంటి ఈ మూడు కలిస్తేనే మన ఈమాన్ అని పూర్తిగా మన విశ్వాసం అని నమ్ముతున్నప్పుడు ఈ విశ్వాసంలో మనం చూడకుండా ఉన్నటువంటి అల్లాహ్ను నమ్ముతున్నాం, గైబ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమ్ముతున్నాం. ఇదే గైబుకు సంబంధించిన వస్తువు ప్రళయదినం నాడు మన ముందుకు వస్తుంది. అప్పుడు అది గైబ్ ఉండదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు చూస్తారు అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త. స్వర్గవాసులు స్వర్గంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే 14వ రోజున చందమామ మెరుస్తూ కళ్ళ ముందు ఎలా జనాల ముందుకు వస్తుందో ఆ విధంగా స్వర్గంలో ఉన్న వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తారు. ఆ రోజున ఎటువంటి మబ్బులు ఉండకుండా ఉంటే ఎంత బాగుంటుందో అలా ఉంటుంది, అందంగా ఉంటుంది. జనాలు అన్ని సౌఖ్యాలని, ఆ రోజునటువంటి ఫలాలని, మంచిని అన్ని మర్చిపోయి అల్లాహ్ని చూసుకుంటారు. ఈ అల్లాహ్ని చూసే కార్యం ఎలా ఉంటుంది?
ఎవడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సమీపంగా ఉన్నాడో అతనికి ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. తకర్రుబిలల్లాహ్, అల్లాహకు దగ్గరగా ఉండాలని ఎవరు శ్రమపడ్డాడో ఈ ప్రపంచంలో, ఎవరు కష్టపడ్డాడో వాడికి ఎక్కువ సమయం చూసే ఛాన్స్ కల్పిస్తుంది. వాడు స్వర్గంలో ఉన్నాడంటే వాడికి తప్పకుండా చూసాను. కానీ నరకంలో ఉన్న వాళ్ళు ఎవరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడు. ఈ గైబ్ అనేది ఏదైతే మాట్లాడుకున్నామో అది అక్కడ ముషాహదా, చూపు. ప్రేక్షకుల్లాగా జనాలు ఏ వస్తువుని చూస్తారో అది లైవ్ లా చూసే పద్ధతిలో మార్చుకుంది. స్వర్గంలో ఎంటర్ అయిన తర్వాత స్వర్గంలో ఉన్న సుఖాలు ఏ విధంగా ఉంటాయో తెలిసిపోయింది కదా. స్వర్గంలో ఎంటర్ అయిన తర్వాత స్వర్గంలో ఫలాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న కాలువలు ఎలా ఉన్నాయి, అక్కడ సెలయేళ్ళు ఎలా ఉన్నాయి, అక్కడ పిచ్చుకలు పక్షులు ఎలా ఉన్నాయి, అక్కడ ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ మన మిత్రులా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు, నాకు తోడుగా ఉన్నవాడు ఎంజాయ్మెంట్ కోసం ఉండేవాడు ఎవరు, అందరినీ చూస్తున్నాడు కదా. ఇంకా ఇప్పుడు మన ప్రపంచంలో విన్నామా? ఖురాన్లో ఏం చెప్పడం జరిగింది? స్వర్గంలో ఉన్న వస్తువులు ఏమంటామని ఫేవర్స్ అయితే ఉన్నాయో అవి ఎవరి చెవుల్లో ద్వారా పడలేదు. దాని గురించి విషయం ఎవరు కంటితో చూడలేదు. ఇంకో వాడి హృదయంలో కూడా అటువంటి ఇలా ఉంటుందేమో అనే ఎగ్జాక్ట్ ఐడియా రాలేదు. ఇప్పటికీ మనకు లేదు ఆ విషయం కదా. మరి స్వర్గంలో అనేక వస్తువులు ఉంటాయి, వాటి నిజ పరిస్థితి డైరెక్ట్గా చూసి తెలుసుకోవటమే. ఇక్కడ మన గైబ్లో ఉన్న వస్తువు అది అక్కడ గైబ్లో లేకుండా డైరెక్ట్గా చూసే పరిస్థితి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూపిస్తున్నాడు. అంటే ఆ నమ్మకాన్ని ఫలితంగా అల్లాహ్ ఇది మనకు ప్రసాదిస్తున్నాడు. అటువంటప్పుడు ఒక మానవుడిగా, సామాన్య ముస్లింగా, బుద్ధిమంతుడిగా, ఇస్లాం పట్ల ఆలోచన కలిగిన వ్యక్తిగా, ఒక వివేకిలా మన బాధ్యత ఏమిటి అంటే మనం అందరం కలిసి ఆఖిరత్ పట్ల, కియామత్ పట్ల మనకున్న విశ్వాసాన్ని ఒకసారి చూసుకోవాలి. ఏదన్నా తప్పు జరుగుతుందేమో, ఈ విషయంలో ఏదన్నా సెక్షన్లో నేను బలహీనంగా ఉన్నానేమో, దాన్ని అలా బలహీనంగా ఉండటం వల్ల ఇంకో కార్యం ఇక్కడ చెడుగా నాదేమన్నా జరుగుతుందేమో అని మనం చూడాలి. అవునా కదా? ఫ్లైట్ ఎక్కడో ఏదో కంట్రీ నుంచి వస్తుంది, ఇండియా నుంచి కానీ ఇంకో చోట నుంచి వస్తుంది, మా వాళ్ళు అందుట్లో వస్తున్నారు. ఆ ఫ్లైట్ సరిగ్గా టైంకి వస్తుంది అని నిర్ణయించినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం టైంకి ఎగ్జాక్ట్లీ అక్కడ వెళ్ళి వాళ్ళు తీసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. ఫ్లైట్ గురించి అవగాహన సరిగ్గా లేదు. 2 గంటలు ఎప్పుడు చూదా ఇది ఫ్లైట్ 2 గంటలు లేట్ వస్తుంది అనుకున్న వాడు, అలా అనుకున్న వ్యక్తి వెళ్తాడా? ఆ వచ్చిన తర్వాత అక్కడ ఫోన్ చేసి వెళ్దాంలే వదిలేస్తాడు. మార్పు వచ్చిందా బిహేవియర్లో? ఈ బిహేవియర్ ఇక్కడ ఖియామత్ గురించి, ఖియామత్ వస్తుంది నాకు ఎస్కేప్ లేదు అని డిసైడ్ అయిన వ్యక్తి, అతని ఆలోచన, అతని పని, అతని కార్యక్రమం, అతని ఏమంటాం నిజాయితీ, ఇవన్నీ ఒకదాంతో ఒక ముట్టిపడి ఆ వస్తువును విజయవంతం చేసే వైపు నడుస్తాయా లేదా మీరు ఆలోచిస్తారు కదా. అవునా? అది మనకు కావాల్సింది. రేపు అల్లా దగ్గర మేము వెళ్తాము, అల్లా దర్బారులో నిలబడతాము, అల్లా నన్ను అడుగుతాడు, నేను ఏం చెప్పాలి? నాకు సంబంధించిన ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను. స్కూల్ నుంచి పిల్లలు తెచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్ టైంలో త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచన ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో విధంగా మార్గంలో చక్కగా వెళ్ళిపోదాం, అటువంటి త్వరగా పారిపోవాలనే విషయంలో నేను కూడా ఒకడు ఉండేవాడిని. ఆ సమయంలో స్ట్రైట్ లైన్ ఉన్న తర్వాత ఒక పక్కన ట్రాక్ ఖాళీ ఉంటుంది. నేను అందులో వెళ్ళే వాళ్ళని చూసి వీళ్ళు త్వరగా వెళ్ళిపోతున్నారని వాళ్ళతో వెళ్ళేవాడిని. నిజంగా అది తప్పు. అలా నేను వెళ్తుంటే వెనకాల వచ్చుకుని పీపీ కొట్టాడు. నేను ఎవడు పోలీసు అంటే పోలీసు బండి కాదు, ఆపన్నాడు. ఆపా. అతను నా దగ్గరకు వచ్చి, నేను ఈ బండిలో వెళ్తున్నాను కానీ నేను పోలీసు వాడిని, ఇలా చేయకు ఇంకోసారి, నువ్వు పెద్ద మనిషివి, ఎవడో పోలీసు వాడు ఎవడో కుర్రాడు ఆపుతాడు నీకు, నీ దగ్గర చెప్పుకోవడానికి ఏ రీజన్ ఉండదు, ఇలా చేయకు అని చెప్పాడు. అలాగే ఆ రోజు నుంచి మానేశాను. ఆ మాటలో విలువ ఉంది అన్నట్లు, నువ్వు పెద్ద మనిషివి, నీకు గౌరవం ఉంది, దాన్ని పాడు చేసుకోకూడదు అని చెప్పాడు. అది మనం కాపాడుకోవడానికి ఇంకోసారి ఇలా 20 నిమిషాలు లేట్ అయినా పద్ధతి ప్రకారమే వచ్చాం. ఇది విషయం మనకు కావాల్సింది. అల్లాహకు సంబంధించి రేపు అల్లా దర్బారులో నిలబడతాను, అల్లా ముందు నిలబడతాను, ఆయన ప్రశ్నకు సమాధానం నేను ఎలా ఇవ్వాలి, దానికి సంబంధించిన సమాధానం నేను ఏం చేర్చుకుంటున్నాను అనేది చాలా విలువైనది. అది మన మైండ్లో ఉంటే ఒక విధంగా మనందరికీ మంచి చేస్తుంది అనే ఆలోచన
నేను మీతో షేర్ చేసుకుంటూ మాట ముగిస్తున్నాను. జజాకుముల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.